నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారు వార్ 2కి సినిమాకి సంబంధించి చాలా విషయాలు అవునని కాదని అలా కన్ఫ్యూజ్గా వస్తూనే ఉన్నాయి. మొన్నటిదాకేమో ఈ సినిమాని ఎవరో కొనడానికి ముందుకు రాలేదు, అందుకని ఆ ప్రొడ్యూసర్ సొంతగా సినిమాని రిలీజ్ చేసుకున్నారని చెప్పారు. మళ్ళీ ఈరోజేమో మన నాగవంశీ గారు, ఎన్టీఆర్ గారి ఫ్రెండ్, ఎన్టీఆర్ గారి క్లోజ్, అతను ఈ సినిమాని కొన్నారు. ఈ సినిమాని 85 కోట్లు కొన్నారు. ఈ సినిమాని తనే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు, అదే నాగవంశీ గారు రిలీజ్ చేస్తున్నారు అని ఒక వార్త మళ్ళీ హల్చల్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, అదే రోజున ఆగస్టు 14న, ఈ సంవత్సరం ఆగస్టు 14న ఎన్టీఆర్ గారి సినిమాతో పాటు మన రజనీకాంత్ గారి సినిమా కూడా వస్తుంది, కూలీ. అది పాన్ ఇండియా సినిమా. అందులో రజనీకాంత్ గారు, తర్వాత మన నాగార్జున గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంతకీ ఆ సినిమా 50 నుంచి 60 కోట్లకి నాగార్జున గారు కొన్నారని చెబుతున్నారు. ఇదైతే 85 కోట్లకి నాగవంశీ గారు కొన్నారని చెబుతున్నారు. అయితే కొంతమంది నెట్జన్స్ కామెంట్ ఏంటంటే, రజనీకాంత్ గారు, నాగార్జున గారు ఉంటేనే 60 కోట్లు కొన్నారు, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారికి అంతకంటే మార్కెట్ ఉందా, 85 కోట్లకి కొనడం వేస్ట్ అని కొంతమంది. సరే, ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు స్టామినా, ఆయన మార్కెట్ మనందరికీ తెలిసిందే. ఆయన నటనలో ఒదిగిపోతారు. సరే, డైరెక్టర్ ఎలా ఉన్నది, ఇప్పుడు మన కూలీ అనుకోండి, లోకేష్ కనకరాజు గారి బ్రాండ్ మీద వెళ్ళిపోద్ది, రజనీకాంత్ గారు కూడా బ్రాండ్ మీద వెళ్ళిపోద్ది. దీనికి ఇప్పుడు వార్ 2కి అలా కాదు, ఓన్లీ ఎన్టీఆర్ గారే. ఆయన్ ముఖర్జీ ఎవరు, యాష్ చోప్రా ఎవరు తెలీదు. హృతిక్ రోషన్ కూడా మనకి చాలామందికి తెలియదంటే నా ఉద్దేశం ఆయనకి అంత మార్కెట్ లేదని. ఓన్లీ ఎన్టీఆర్ గారిని చూసి సినిమా అటు ఇటు ఉన్న ఆ సినిమాను కొనడం కానీ ఆడటం కానీ జరిగిద్ది. అది కొంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బలంగా చెబుతున్నారు. ఆ సినిమా అటు ఇటుగా ఉన్న ఎన్టీఆర్ గారి కోసమే. ఎన్టీఆర్ గారిని తక్కువ చేస్తే మేము చెప్పలేం, కానీ ఎన్టీఆర్ గారికి తగ్గట్టుగా ఎలివేషన్స్ కానీ ఇస్తే సినిమా అది ఎలా ఉన్నా మేము 100 కోట్ల నుంచి 200 కోట్లు మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిద్దని ట్విట్టర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంతమందికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఏమైనప్పటికీ ఆగస్టు 14 వరకు కూడా అందరూ ఆగాల్సిందే. ఈ లోపు ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇతర ఫ్యాన్స్ ఇలా గొడవ పడుతూనే ఉంటారు. ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారికి ఆ స్టామినా ఉందని అందరం ఒప్పుకోవాల్సిందే. నమస్కారం, జై ఎన్టీఆర్. నాకు ఇప్పటికి 2000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.